హలో నమస్తే నేను వాణి వెల్కమ్ టు శ్రీవాణి అమ్మ క్రియేషన్స్. మేము ఈరోజు గుడికి వెళ్ళాము. అక్కడ ఏమేం చేసామో మొత్తం వీడియోలో పెడతాను, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. గుడి దగ్గరికి మేము ఏమేమి తీసుకెళ్ళామంటే కొబ్బరికాయ, అగరబత్తీలు, పువ్వులు, పసుపు, కుంకుమ, బెల్లం, నూనె, వత్తులు, బిల్వపత్రి, ఇంకా గరిక. గుడికి వెళ్తే చాలా హ్యాపీగా ఇంకా ఆనందంగా అనిపిస్తుంది కదా. దూరం నుంచి గుడి చూసేటప్పుడే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఇంకా గుడిలోకి వెళ్ళి కూర్చుంటే ఆ హ్యాపీనెస్సే వేరే. అసలు మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది. ఫస్ట్ మేము వెళ్ళగానే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాం. మేము ఇలా లోపలికి వెళ్తూనే ఉన్నాం, అభిషేకం అప్పుడే మొదలైంది. అబ్బా, ఇంత అదృష్టవంతులమా! శివయ్య మమ్మల్ని అభిషేకం చూడడానికే ఇప్పుడు పిలిచినట్టున్నాడు అనుకున్నాం. శివయ్యకి అలా అభిషేకం చేస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోలేవండి చూడడానికి. మనసు చాలా ప్రశాంతంగా అయిపోయింది. అలా చూస్తూనే ఉన్నాం కొద్దిసేపు. అయ్యో, నా సబ్స్క్రైబర్స్కి చూపించకపోతే ఎలా అని వీడియో తీసుకున్నా అండి మీకు చూపించడానికి. చివరంట లోకాలనే లేటాడు నీ కృపాయం కాకపోడు నీలోని కొడుమున్నాడు నిన్ను దాటి కొడుకోడు. అలా శివయ్యకి అభిషేకం చేస్తూ ఉంటే నాకు ఆ సాంగ్ గుర్తుకొచ్చింది. అది మీకు కూడా వినిపిద్దామని యాడ్ చేశాను. ఈరోజు నారికేల దీపం పెడితే చాలా మంచిది అన్నారు. అందుకే గుడిలోకి వెళ్ళి పెట్టేద్దాం అనుకో. నారికేల దీపం ఎలా పెట్టాలో మీకు తెలుసా? ఇప్పుడు చూద్దామా మా అమ్మ ఎలా పెట్టారో. ఫస్ట్ దేవుడికి కొబ్బరికాయ కొట్టేసేయాలి. ఆ కొట్టిన చిప్పలోనే ఆయిల్ పోసుకొని 3 వత్తులు వేసి పసుపు, కుంకుమ చల్లేసి వెలిగించాలండి. ఆ తర్వాత ఇంకొక సైడ్ 3 ఐస్ లాగా ఉంటాయి కదా కొబ్బరికి, అందులో బెల్లం వేసి దేవుడి దగ్గర పెట్టేసేయాలంట. తర్వాత అగరబత్తులు వెలిగించి దేవుడికి చూపించి అక్కడ పెట్టేసేయాలి. అంతేనండి, నారికేల దీపం పెట్టేశాము. అవును, మీలో ఎవరికైనా తెలుసా అండి, శివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు శివయ్యకి చెప్పకుండా మన కొబ్బరిని మనం తెచ్చుకోవద్దంట కదా. తెలిస్తే కామెంట్లో చెప్పరా కొంచెం? అది నిజమేనో కాదో కూడా చెప్పండి ప్లీజ్. అక్కడ ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడే కూర్చొని కొన్ని పిక్చర్స్ తీసుకొని అలా బయటికి వస్తూ ఉన్నాం. కానీ శివయ్యని వదిలి అస్సలు రాబుద్ది కాలేదు. అలా బయటికి వస్తూ ఉంటే గోమాత కనిపించింది. అవును, గోమాతలో 3 దేవతలు కొలువై ఉంటారు అని విన్నా, అది నిజమేనా? గోమాత దగ్గరికి వెళ్ళి అందరం ఆశీర్వాదాలు తీసుకున్నాం. గోమాతకి వెనక భాగంలో ఇలా రుద్దినట్టు చేస్తే మనకున్న సర్వరోగాలు పోతాయని నమ్ముతారు. ఇంకా గోమాతకి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది అంట. ఒక్కసారి అలా గోమాతని టచ్ చేస్తేనే అందరు దేవుళ్ళని మొక్కుకున్నంత ఆనందం అయిందండి నాకు. ఇది అండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. కలిసి సింపుల్గా అందంగా ఏదైనా చేద్దాం. తర్వాత వీడియోలో కలుద్దాం. మరి ఉంటా.